గత వారం రిలీజ్ కావాల్సిన 2 సినిమాల్లో రెండింటికి 2 పోస్ట్ పోన్ అయ్యాయి. అఖండ 2 డిసెంబర్ 12న రిలీజ్ అవుతోంది. మరి శర్వానంద్ కొత్త సినిమా పరిస్థితి ఏంటి? థియేటర్లో బైకర్ను చూడాలి అంటే ఎప్పటి వరకు వెయిట్ చేయాలి? సంక్రాంతి కొత్త సినిమా పెట్టుకొని బైకర్ కోసం ఎదురు చూడటం అనవసరం అంటోంది ఇండస్ట్రీ. అన్నీ కుదిరి ఉంటే ఈ పాటికి థియేటర్స్ లో ఉండాల్సిన సినిమా బైకర్. శర్వానంద్ కొత్త చిత్రాల్లో నారీ నారీ నడుమ మురారి మాత్రమే కాదు, బైకర్ కూడా ఉంది. ఈ మూవీని డిసెంబర్ 6న రిలీజ్ చేయాలని ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. పాట కూడా విడుదల చేశారు. సాంగ్ క్లిక్ అయింది, బైకర్ పై ఇంట్రెస్ట్ పెంచింది. కట్ చేస్తే సినిమా పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అనేది కనీసం చెప్పను కూడా చెప్పలేదు శర్వ. విచిత్రంగా బైకర్ రిలీజ్ పై క్లారిటీ ఇవ్వకుండా సంక్రాంతికి తాను నటిస్తున్న మరో మూవీ నారీ నారీ నడుమ మురారిని విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు చెప్పాడు శర్వ. జనవరి 14న శర్వానంద్ చిత్రం రిలీజ్ అవుతోంది. ఓ విధంగా చెప్పాలంటే ఇది సాహసం. ఒకవైపు మెగాస్టార్, ఇంకోవైపు రెబల్ స్టార్, మరోవైపు మాస్ రాజా చిత్రాలు రిలీజ్ అవుతున్నా డోంట్ కేర్ అంటూ శర్వ దిగుతున్నాడు. శర్వానంద్ చిత్రాల్లో బైకర్ తో పాటు రిలీజ్ కావాల్సిన మరో మూవీ కూడా ఉంది. అదే భోగి. ఇదో పీరియాడికల్ మూవీ. సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఇది. బైకర్ స్పోర్ట్స్ మూవీ అయితే, నారీ నారీ నడుమ మురారి ఫ్యామిలీ స్టోరీ అయితే, భోగి పూర్తి స్థాయి మాస్ మూవీ. ఈ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. 2026లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా న్యూ ఇయర్ లో శర్వ హ్యాట్రిక్ కు రెడీ అవుతున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.